హనుమాన్ చాలీసా వెనుక ఉన్న కథ మీకు తెలుసా? ఒకసారి ఒక బ్రాహ్మణుడిని దహన సంస్కారానికి తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యంలో ఆయన భార్య అయిన విధవ తులసీదాస్ జీకి నమస్కరించింది. అప్పుడతను ఆమెను సౌభాగ్యవతి అని సంబోధించారు. సౌభాగ్యవతి అంటే భర్త సజీవంగా ఉన్న మహిళ అని అర్థం. అందుకే ఆమె ఆశ్చర్యపోయింది. తన భర్త కొద్దిసేపటి క్రితమే మరణించాడని చెప్పింది. అప్పుడు తులసీదాస్ జీ చెప్పారు, నా నోటి నుంచి ఈ మాట ఒక్కసారి బయటపడిన తర్వాత అది తప్పదు. నేనే అతని ప్రాణం తిరిగి తీసుకురాగలను. ఆయన శ్రీరాముని నామస్మరణ చేశారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు మళ్లీ బ్రతికిపోయాడు. ఈ వార్తను విన్న ముఘల్ చక్రవర్తి అక్బర్ తులసీదాస్ జీని తన దర్బార్ కు పిలిపించి ఒక చమత్కారాన్ని చూపమన్నాడు. తులసీదాస్ జీ స్పష్టంగా చెప్పారు, నేను ఏ మాయాగాడు కాదు. నాకు తెలుసు ఒకరే శ్రీరాముడు. అప్పుడు అక్బర్ అన్నాడు, అలా అయితే నీ శ్రీరాముణ్ణి చూపించు, మేము ఆయనను చూడాలి. తులసీదాస్ జీ నిరాకరించడంతో అక్బర్ ఆయనను ఫతేహ్పూర్ సీక్రీలో బంధించాడు. ఆ బంధనంలో తులసీదాస్ జీ హనుమాన్ చాలీసాను రచించారు మరియు దానిని 40 రోజుల పాటు పారాయణ చేశారు. తర్వాత అనూహ్యంగా కోతుల సైన్యం నగరంపై దాడి చేసి అక్కడ గందరగోళం సృష్టించింది. అప్పుడు ఒక హాఫిజ్ అక్బర్ కి తెలిపాడు, ఇది తులసీదాస్ బంధించినందుకు వచ్చిన చమత్కారం. అక్బర్ వెంటనే తులసీదాస్ జీని క్షమాపణలు చెప్పి విడుదల చేశాడు. అప్పటి నుంచి తులసీదాస్ జీకి అక్బర్ ఘనమైన మిత్రుడయ్యాడు. పైగా ఒక ఫర్మాను కూడా జారీ చేశాడు, శ్రీరాముడి మరియు హనుమాన్ భక్తులను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు.